హాయ్ స్టూడెంట్స్. సో టుడే టాపిక్ జావాకి సంబంధించి సింక్రనైజేషన్ అనే వర్డ్ మనకి ఏ సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది, సో వాట్ ఈజ్ సింక్రనైజేషన్ మీన్స్ అనేది టుడే క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్రనైజేషన్ అనే టాపిక్ మనకి ఏ టైంలో మనం ఫేస్ చేస్తాము అంటే, ఎలాంటి టైంలో యూజ్ చేస్తాము అంటే, మనకి ఎక్కడైతే మల్టిపుల్ అనే ఆప్షన్ వస్తుందో, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసే టాపిక్ థ్రెడ్స్. సో థ్రెడ్స్లో మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాం. సో మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి ఫేస్ చేసేటప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? వన్ థ్రెడ్ వర్క్ చేస్తున్నప్పుడు ఎనదర్ థ్రెడ్ అనేది వర్క్ చేయడానికి ఇంటర్ఫరెన్స్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏదైనా కొన్ని థ్రెడ్స్ని బ్లాక్ చేస్తూ ఓన్లీ వన్ థ్రెడ్నే మనం పెర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా యాక్సెస్ చేసే సిచ్యువేషన్ తీసుకురావాలి అంటే మనం ఈ సింక్రనైజేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి సింక్రనైజేషన్ మీన్స్ సింక్రనైజేషన్ ఇన్ జావా, సో ద క్యాపబిలిటీ టు కంట్రోల్ ద యాక్సెస్ ఆఫ్ మల్టిపుల్ థ్రెడ్స్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. ఏవైతే ఆ థింగ్స్ ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేయడానికి, ఆ యాక్సెస్ అనేది మనం ఒకే చోట దాన్ని ఇంటర్ఫరెన్స్ చేయడానికి మనం ఈ సింక్రనైజేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఈ సింక్రనైజేషన్కి సంబంధించి మనకి మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటి అంటే, మనం థ్రెడ్ యొక్క ఇంటర్ఫరెన్స్ని ప్రివెంట్ చేయడం కోసం, అలానే కొన్ని ఫేస్ చేసే కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయడం కోసం మనం ఈ సింక్రనైజేషన్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. సో దిస్ సింక్రనైజేషన్ హ్యావింగ్ దెర్ ఆర్ టూ టైప్స్. దర్ ఈస్ ప్రాసెస్ సింక్రనైజేషన్ అండ్ థ్రెడ్ సింక్రనైజేషన్. సో ప్రాసెస్ గురించి చెప్పినప్పుడు మనం ప్రాసెస్ గురించి చూస్తాం. సో ప్రెజెంట్ మనం చూసే టాపిక్ థ్రెడ్ సింక్రనైజేషన్ కాబట్టి ఇప్పుడు మనం థ్రెడ్ సింక్రనైజేషన్ గురించి చూస్తాం. సో బిఫోర్ గోయింగ్ దట్ ఐ వాంట్ టు రైట్ సమ్ డెఫినేషన్స్ అబౌట్ సింక్రనైజేషన్. సో కంప్లీట్గా వీడియో చూడటానికి ట్రై చేయండి. కాన్సెప్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు వాచ్ ద కంప్లీట్ వీడియో. ఓకే, ద ఫస్ట్ definition. Synchronization in Java is the capability the access of multiple threads to any shared resource. Okay, so this prevents the mainly used thread synchronization means to prevent two things. So to prevent two things means the first one, to prevent thread interference, and the second one to prevent consistency problem. Okay, after that there are two types of thread. The first one which is process synchronization, and the second one వచ్చి ఏం చెప్పుకున్నాం, థ్రెడ్ సింక్రనైజేషన్. ఓకే, సో టూ టైప్స్ ఆఫ్ సింక్రనైజేషన్ కాన్సెప్ట్స్. సో ప్రాసెస్ సింక్రనైజేషన్ అండ్ థ్రెడ్ సింక్రనైజేషన్. సో ఇక్కడ థ్రెడ్ సింక్రనైజేషన్ గురించి మనం డిఫైన్ చేసుకునేటప్పుడు ఈ థ్రెడ్ సింక్రనైజేషన్లో అగైన్ మనకి టూ టైప్స్ ఆఫ్ థ్రెడ్ సింక్రనైజేషన్స్ అనేవి మనం చూస్తాం. సో దట్ వన్, ఫస్ట్ వన్ వచ్చి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ థ్రెడ్ సింక్రనైజేషన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్కి సంబంధించి థ్రెడ్ సింక్రనైజేషన్. సో ఫస్ట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ థ్రెడ్ సింక్రనైజేషన్కి సంబంధించి చూద్దాం. సో ఈ టాపిక్కి సంబంధించి మనం 3 టైప్స్లో సింక్రనైజేషన్ని డిఫైన్ చేయొచ్చు. సో ఆ 3 టైప్స్లో ఫస్ట్ టైప్ అనేది ఈరోజు ఈ క్లాస్లో చూపిద్దాం. సో నెక్స్ట్ 2 and 3 అనేవి నెక్స్ట్ రిమైనింగ్ వీడియోస్లో చూద్దాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్లో ఉన్న 3 పార్ట్స్ని మనం ఇండివిజువల్ డిఫరెంట్ థింగ్స్లో ఎలా వర్క్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆ 3 థింగ్స్ ఏంటి అంటే, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్కి సంబంధించి
synchronized methods, synchronized method, synchronized block, static synchronization. ఓకే, సో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్కి సంబంధించి 3 వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. దట్ ఈస్ సింక్రనైజ్డ్ మెథడ్, సింక్రనైజ్డ్ బ్లాక్ అండ్ స్టాటిక్ సింక్రనైజేషన్. సో సెకండ్ వన్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్. ఓన్లీ వన్ థింగ్, అందులో సబ్ పార్ట్స్ ఏం లేవు. సో ఫస్ట్ ఈరోజు మనం ఇక్కడ చూసే టాపిక్ వచ్చి సింక్రనైజ్ మెథడ్. సో నెక్స్ట్ క్లాస్ మనం వచ్చి సింక్రనైజ్డ్ బ్లాక్ అండ్ స్టాటిక్ సింక్రనైజేషన్ అండ్ ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్ చూద్దాం. సో ఇక్కడ సింపుల్గా మనం ఏదైతే మెథడ్ మీద సింక్రనైజ్డ్ అనే వర్డ్ యూస్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ సింక్రనైజ్డ్ మెథడ్. సో ఏ బ్లాక్ అంటే మెథడ్ అనేది నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే అందులో పర్టికులర్ బ్లాక్ మీద మనం సింక్రనైజ్డ్ యూస్ చేస్తే దట్ ఈస్ సింక్రనైజ్డ్ బ్లాక్. స్టాటిక్ కీవర్డ్తో సింక్రనైజేషన్ అంటే ఇందులో సేమ్ స్టాటిక్ మెంబర్స్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్స్. స్టాటిక్ మెంబర్స్గా మనం సింక్రనైజ్డ్ డిక్లేర్ చేస్తే వన్ టైప్. ఓకే, సో డిఫరెన్సెస్ ఏంటి, ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో సింక్రనైజ్డ్ ఫస్ట్ థింగ్, సింక్రనైజ్డ్ బ్లాక్, సింక్రనైజ్డ్ మెథడ్స్. ఓకే, సో ఫస్ట్ వన్ సింక్రనైజ్డ్ మెథడ్. సో బిఫోర్ గోయింగ్ దట్, సింక్రనైజేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా సరే మల్టిపుల్ థ్రెడ్స్, మల్టిపుల్ థింగ్స్ ఉన్నప్పుడు వాటిని వన్ బై వన్ మనం బ్లాక్ చేసుకుంటూ యాక్సెస్ అనేది ఒకదానికే మనం పర్మిట్ చేయడం కోసం ఈ సింక్రనైజ్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఒకదానికి క్లారిటీగా ప్రాసెస్. సో యాక్చువల్గా థ్రెడ్స్ టాపిక్ ఏంటి, మనకి మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు వన్ థ్రెడ్ అనేది ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఎనదర్ థ్రెడ్ అనేది మనకి అందులో ఇంటర్ఫరెన్స్ అవుతూ యాక్చువల్గా పెర్ఫార్మెన్స్ అనేది చేస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే థ్రెడ్స్ యొక్క అవుట్పుట్ కూడా మనకి మిక్సింగ్గా అన్ని థ్రెడ్స్ మిక్సింగ్ ఉంటుంది. బట్ ఓన్లీ వన్ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఎనదర్ థ్రెడ్ వర్క్ చేయాలి అంటే మనం ఈ సింక్రనైజ్డ్ అనే టాపిక్ ద్వారానే మనం అది పాసిబిలిటీ చేయగలుగుతాం. సో బిఫోర్ సింక్రనైజేషన్ మెథడ్ చెప్పుకునే ముందుగా వన్ వర్డ్, దట్ ఈస్ లాక్ ఆర్ మోనిటర్. సో లాక్ ఆర్ మోనిటర్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం 3 మెథడ్స్ తీసుకుందాం అనుకుందాం. ఆ 3 మెథడ్స్లో వన్ మెథడ్ని మనం పర్మిట్ చేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ 2 థ్రెడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. యాక్చువల్గా సింక్రనైజేషన్ కాన్సెప్ట్ని బట్టి మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి అంటే 3 థ్రెడ్స్, దట్ ఈస్ మల్టిపుల్ థ్రెడ్స్. ఓన్లీ ఐ ప్రిఫర్డ్ వన్ థ్రెడ్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ రిమైనింగ్ థ్రెడ్స్. సో రిమైనింగ్ థ్రెడ్స్ అనేవి ఫస్ట్ థ్రెడ్ రన్నింగ్లో ఉన్నప్పుడు రిమైనింగ్ 2 థ్రెడ్స్ అనేవి ఎలా ఉండాలి, మనకి బ్లాక్లో ఉండాలి. సో ఆ బ్లాక్లో ఉండాలి అంటే మనం దాన్ని ఇక్కడ ఏం చేయాలి అంటే లాక్ ఆర్ మోనిటర్ చేయాలి. సో దాన్ని బ్లాక్ చేసే ప్రాసెస్ అక్కడ ఎవరు అంటే మనకి లాక్. సో హియర్ సింక్రనైజేషన్ ఈజ్ బిల్డ్ అరౌండ్, కంపల్సరీ ప్రతి ఆబ్జెక్ట్కి కూడా మనకి ఒక లాక్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. బికాస్ ఫర్ ద సింక్రనైజేషన్ మనం సింక్రనైజ్డ్ చేయాలి కాబట్టి ఎక్కడైనా సింక్రనైజ్ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన థింగ్ ఈజ్ లాక్. ఓకే, సో దట్స్ వై ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ వన్ లాక్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఓకే, ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ఎవ్రీ లాక్. ఓకే, దెన్ మనం ఆ లాక్ యూజ్ చేసి రిమైనింగ్ థింగ్స్ లాక్ చేసి ఓన్లీ వన్ థింగ్ మాత్రమే, వన్ థ్రెడ్ని మాత్రమే మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో నేను ఇక్కడ మీకు ఈరోజు చూపిస్తాను. So first of all, I want to declare one normal class and 2 thread class and 1 main class. Okay, so ila manam different classes lo concepts chuddam. So first sample class ni తీసుకుంటున్నాను. సో దాన్ని థ్రెడ్ శాంపుల్ కాబట్టి th sample అని తీసుకుంటున్నాను. మీరు క్లాస్ నేమ్ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు, th sample. సో ఇందులో ఉన్న ఒకే ఒక్క మెథడ్, ఆ ఒక్క మెథడ్నే రిమైనింగ్ థ్రెడ్స్ యాక్సెసింగ్కి నేను తీసుకుందాం అనుకుంటూ దీన్ని సింక్రనైజ్డ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ సింక్రనైజ్డ్ మెథడ్. ఓకే, సింక్రనైజ్డ్ void print of int n. దీనికి సంబంధించి లాజిక్, సింపుల్ లాజిక్.
సో సింపుల్గా మనకి లాజిక్ తెలుసు కదా, 5 టైమ్స్ ఈ లాజిక్ అనేది పెర్ఫామ్ అవుతుంది, 1 to 5. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ I ప్లస్ n. సో మనకి ఇక్కడ వచ్చే ఇన్పుట్ n వాల్యూ ఏదైతే ఉందో దానికి ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ వాల్యూ యాడ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మనకి ఎనీ ఎర్రర్స్ వచ్చినప్పుడు ట్రై బ్లాక్, సో దాన్ని నెక్స్ట్ టాపిక్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే టాపిక్లో మనం ఈ ట్రై అండ్ బ్లాక్ గురించి చూద్దాం. సో అది యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే ఏదైనా ఎర్రర్ వస్తుంది అంటే మనకి ఈ ట్రై బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఎర్రర్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో స్లీప్ అనే మెథడ్ ద్వారా 200 milliseconds నేను థ్రెడ్ని స్లీప్ చేస్తున్నాను. అనదర్ వన్ క్యాచ్. సో మనకి ఇక్కడ వచ్చిన ఎర్రర్ని క్యాచ్ చేయడం కోసం క్యాచ్ బ్లాక్. సో దీనికి డీటెయిల్గా మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఫర్ క్లోజ్, synchronized close, after that class close. So this is one class. Okay, next one, this is th sample. Only one class lo nenu the main logic అనేది తీసుకున్నాను. సో రిమైనింగ్ ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సింది థ్రెడ్స్, 2 థ్రెడ్స్ క్రియేట్ చేయాలి. సో దట్ ఈస్ క్లాస్ థ్రెడ్ 1 ఎక్స్టెండ్స్ థ్రెడ్. సో మనం ప్రీవియస్ క్రియేటింగ్ థ్రెడ్ అనే వీడియోలో చూసాం. హౌ టు క్రియేట్ ఎ థ్రెడ్ మీన్స్ 2 టైప్స్లో థ్రెడ్ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్ అండ్ సెకండ్ వన్ ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. సో నేను ఇక్కడ ఎక్స్టెండ్ థ్రెడ్ క్లాస్ ద్వారా ఎక్స్టెండ్ చేసి నేను థ్రెడ్ని క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ థింగ్ ఏంటి అంటే మనం సింక్రనైజ్డ్ చేసేటప్పుడు వేరే క్లాస్లో లాజిక్కి మనం సింక్రనైజ్డ్ చేస్తూ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దిస్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. సో దిస్ అనే కీవర్డ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇట్ రిఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్. ఆ కరెంట్ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆ ప్రీవియస్ క్లాస్ని ఇందులోకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి అది పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రీవియస్ క్లాస్ నేమ్ th sample. సో ఐ వాంట్ టు క్రియేట్ s ఆబ్జెక్ట్ నేమ్. నెక్స్ట్ హియర్ ద కన్స్ట్రక్టర్ థ్రెడ్ 1. ఓకే, థ్రెడ్ 1 దిస్ క్లాస్ని నేను పాస్ చేస్తున్నాను, th sample s ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను కన్స్ట్రక్టర్కి. this dot s equal to s. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం జస్ట్ సింపుల్గా ఈ థ్రెడ్ నుంచి బిఫోర్ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాం, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. పబ్లిక్ వాయిడ్ రన్. సో సింపుల్లీ ఆబ్జెక్ట్ నేమ్ s, ప్రీవియస్ క్లాస్లో మనం తీసుకున్న నేమ్ ప్రింట్ మెథడ్, సింక్రనైజ్డ్ మెథడ్. సో s డాట్ ప్రింట్ ఆఫ్ వాల్యూ పాస్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ 10 పాస్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ వన్ థ్రెడ్ క్లాస్. ఓకే, ఆఫ్టర్ దట్ అనదర్ థ్రెడ్, అగైన్ సేమ్ క్లాస్ థ్రెడ్ 2 ఎక్స్టెండ్స్ థ్రెడ్ th sample of s, same constructor thread 2 of th sample s, this dot s equal to s. నెక్స్ట్ మనం ఓవర్రైడ్ చేయాల్సిన మెథడ్ పబ్లిక్ వాయిడ్ రన్ ఆఫ్ s డాట్ ప్రింట్ ఆఫ్. ఇక్కడ నేను 100 పాస్ చేస్తున్నాను, సో ఇక్కడ 10 పాస్ చేశాను. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ లాజిక్ ఏం తీసుకున్నాం, 5 ఇటరేషన్స్ ఇస్తున్నాం. 5 ఇటరేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్కి ఎడిషన్ చేస్తున్నాం ఏదైతే n వాల్యూ ఉందో. అంటే 10 + 1 11, 10 + 2 12, 13, 14, 15 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 101, 102, 103, 104, 105. దిస్ ఈస్ ద అవుట్పుట్ అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్. సో ఇక్కడ అవుట్పుట్ అనేది ఇప్పుడు మిక్సింగ్ రాదు, ఎందుకు అంటే మనం సింక్రనైజ్డ్ చేస్తున్నాం. సింక్రనైజ్డ్ చేసినప్పుడు ఎప్పుడైతే 1 థ్రెడ్ కంప్లీట్ అవుతుందో రిమైనింగ్ థ్రెడ్ అనేది మనం యాక్సెస్ అనేది ఇస్తాం. అప్పటి వరకు ఆ థ్రెడ్ని లాక్ చేసి ఉంచుతాం. సో దట్స్ వై 1 థ్రెడ్ అవుట్పుట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అనదర్ థ్రెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 క్లాసెస్ని యాక్సెస్ చేయడం కోసం మనం ఒక మెయిన్ క్లాస్ తీసుకోవాలి. సో దట్ మెయిన్ క్లాస్ సింపుల్లీ అనదర్ క్లాస్ పబ్లిక్ class test, public static void main of string args.
సో ఫస్ట్ మనం తీసుకున్న క్లాస్ ఏదైతే ఉందో అందులోంచి యాక్సెస్ కాబట్టి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. th sample of ts ఈక్వల్ టు న్యూ స్పేస్ th sample of. నెక్స్ట్ 2 క్లాసెస్ 2 థ్రెడ్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. థ్రెడ్ 1 t1 ఈక్వల్ టు న్యూ స్పేస్ థ్రెడ్ 1 ఆఫ్ అండ్ థ్రెడ్ 2 t2 ఈక్వల్ టు న్యూ స్పేస్ థ్రెడ్ 2 ఆఫ్. యాక్చువల్గా థ్రెడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, బట్ ఇక్కడ మనం కన్స్ట్రక్టర్స్లో ఏం తీసుకున్నాం, కన్స్ట్రక్టర్స్కి వచ్చేసరికి ప్రీవియస్ థ్రెడ్స్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్స్కి పాస్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ని. సో దట్స్ వై మనం ఇక్కడ పాస్ చేయాలి ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ts. ఓకే, ఆబ్జెక్ట్ పాస్ చేసిన తర్వాత 2 థ్రెడ్స్ని స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ t1 డాట్ స్టార్ట్ ఆఫ్ అండ్ t2 డాట్ స్టార్ట్ ఆఫ్. సో క్లోజ్. సో ఫస్ట్ t1లో ఉన్న సంబంధించి అవుట్పుట్ 11, 12, 13, 14, 15 వస్తుంది. ఆఫ్టర్ దట్ t2కి సంబంధించిన అవుట్పుట్ 101, 102, 103, 104, 105 వస్తుంది. అంటే వన్ థ్రెడ్ని మనం ప్రిఫర్ చేస్తూ అనదర్ థ్రెడ్ని స్టాప్ చేసే కాన్సెప్ట్ని సింక్రనైజేషన్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఓన్లీ 2 థ్రెడ్స్ తీసుకున్నాను. అలానే మీరు ఎన్ని థ్రెడ్స్ అయినా, మల్టిపుల్ థ్రెడ్స్ మీన్స్ ఎన్ని థ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింక్రనైజ్డ్ మెథడ్. సో నెక్స్ట్ ఇంకా పెండింగ్ ఉన్నవి సింక్రనైజ్డ్ బ్లాక్ అండ్ స్టాటిక్ సింక్రనైజేషన్. సో ఇంకొక సెకండ్ కాన్సెప్ట్ ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఆ కాన్సెప్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.